హాయ్ అండి. వెల్కమ్ టు మై కుకింగ్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో రెసిపీ వచ్చేసి సేమియా పాయసం అండి. చాలామంది ఎన్ని పాలు పోసి చేసిన పాయసం తొందరగా గట్టిగా అయిపోతుంది అని అంటూ ఉంటారు కదా! సో, అలా కాకుండా సేమియాలు పాలని పీల్చుకోకుండా ఎలా చేయాలో ఈరోజు చూపించబోతున్నాను. ముందుగా అందుకోసం ఒక ప్యాన్‌లో నెయ్యిని వేడి చేసుకున్నాక డ్రై ఫ్రూట్స్‌ని వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఇలా ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర ఇంకా ఎక్కువ డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే బాదం పప్పు అలా అవి కూడా వేసుకోవచ్చనమాట. సో, ఇలా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలోనే ఒక కప్పు సేమియాలని తీసుకుంటున్నాను. సో, ఈ సేమియాలన్నింటిని కూడా మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా! ఈ విధంగా మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని సేమ్యాలన్నీ కూడా నెయ్యిలో ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. కొంతమంది ఇలా వేయించకుండానే పచ్చి సేమ్యాలతోనే చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల సేమ్యా పాయసం అనేది అస్సలు టేస్ట్ ఉండదండి. సో, ఇలా వేగిన తర్వాత మనం ఏ కప్‌తో అయితే సేమ్యాలని తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్స్ దాకా హీట్ చేసిన వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. నార్మల్ కోల్డ్ వాటర్‌ని వేశారంటే తొందరగా ముద్ద కట్టేస్తాయి సేమ్యాలనేవి. సో, బాయిల్ చేసుకున్న వాటర్‌ని యాడ్ చేసుకొని ఇలా సేమ్యాలన్నింటిని కూడా బాగా ఉడికించుకోవాలి. చూసారు కదా! వాటర్ అంతా కూడా అబ్జార్బ్ చేసుకొని సేమ్యాలన్నీ కూడా చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు దీన్ని చల్లారపెట్టండి. సో, చల్లారిన తర్వాత పక్కన బాయిల్ చేసుకున్న పాలన్నింటిని కూడా ఇందులో వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం సేమ్యాలని తీసుకున్నామో, అదే కప్పుతో ఒక కప్పు దాకా చిక్కటి పాలని బాయిల్ చేసి తీసుకుంటే సరిపోతుందండి. సో, ఇప్పుడు స్వీట్‌నెస్‌కి తగ్గట్టు షుగర్‌ని, అలాగే ఫ్లేవర్‌కి తగ్గట్టు ఇలాచీ పౌడర్‌ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. సో, మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని పాలల్లో కూడా ఒక నిమిషం పాటు సేమ్యాలన్నింటిని కూడా మగ్గనివ్వాలి. అప్పుడే పాలు, సేమ్యాలు, చక్కెర అన్నీ కూడా కలిసిపోయి పాయసం టేస్ట్ అనేది వస్తుందనమాట. ఈ విధంగా పాలల్లో సేమ్యాలు ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నాం కదా! డ్రై ఫ్రూట్స్ అన్నింటిని కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. చూసారు కదా! పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇలా చేయడం వల్ల మనకి పాయసం అనేది ముద్ద కట్టదు. అలాగే గట్టిగా కూడా అవ్వదనమాట. ఇలాగే పాలు పాలు ఉంటుంది. సో, నీళ్ళల్లో ఉడుకుతున్నప్పుడు పాలు వేసామంటే విరిగిపోయే ఛాన్స్ ఉంటుందనమాట. సో, ఒక 2 నిమిషాల పాటు చల్లారపెట్టి తర్వాత పాలని యాడ్ చేశాక మళ్ళీ మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని పాలల్లో ఉడికించుకుంటే సరిపోతుందండి. సో, ఫైనల్‌గా మనకి సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది. సో, చూసారు కదా! ఎంత ఈజీగా చిటికెలో పాయసం అనేది ఎలా ప్రిపేర్ చేయొచ్చో. సో, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.